ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్ర ప్రజలు దూసుకోబోతున్నారనే ఒక ఉద్దేశంతో ఒకే ఒక్కడిగా 2021 సంవత్సరంలో ఒకే ఒక్కడిగా బయలుదేరిన కేసీఆర్ గారు అవిశ్రాంత పోరాటం చేసి 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అన్ని రంగాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా ఉండే విధంగా అభివృద్ధి చేశారు. కానీ ఈరోజు 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో చూసినట్టయితే అన్ని విషయాలలో విఫలమైంది. ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ముగింపు సభను ఈరోజు తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆధ్వర్యంలో కేసీఆర్ గారి అధ్యక్షతన నిర్వహించుకోబోతున్నాం. 2 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజల మన్ననలు పొందుతూ ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో ప్రజలకు ఏమడుగుతారు, ఇచ్చిన హామీలు ఏంది, 6 గ్యారెంటీలు 420 హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అబద్దాలు ఆడి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందనే దాని మీద ప్రతి క్షణము అధినేత కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం వారి యొక్క సూచనలు సలహాల ప్రకారం కేటీఆర్ గారి ఆధ్వర్యంలో హరీష్ రావు గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకత్వం అందరం కూడా మేము పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాము. ఈరోజు మా యొక్క అధినేత కేసీఆర్ గారు ఈరోజు మా అందరికి కూడా దిశానిర్దేశం చేయబోతారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని తర్వాత రానున్న కాలంలో ఏ విధంగా ప్రతిపక్ష పాత్ర వహించాలి, రానున్న కాలంలో ఏ విధంగా పార్టీని అధికారంలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు అందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతారు. వారి దిశానిర్దేశం ప్రకారం, వారి ఆలోచన ప్రకారం, వారి సూచనల ప్రకారం మీ అందరం కూడా క్షేత్రస్థాయిలో